చూస్తే నెల్లూరు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 60,000 మంది లబ్ధిదారులకు మొట్టమొదటిసారిగా 66,000 ఎకరాల సీజీఎస్ఎఫ్ భూముల పట్టాలు బాబు అందజేయనున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు ఆధ్వర్యంలో అధికారులు ఎయిర్పోర్టుకు భూముల సేకరణ, సీజీఎస్ఎఫ్ భూముల పంపిణీ అంశంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక సీఎం పర్యటనపై కలెక్టర్ ముత్యాలరాజుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రేపు జరగనుంది. దాదాపుగా కూడా నెల్లూరు జిల్లాలోని ఎయిర్పోర్ట్ శంకుస్థాపన, జన్మభూమి మా ఊరు కార్యక్రమం, అలాగే ఈ దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా 66,700 మందికి సీజీఎస్ ల్యాండ్స్ పట్టాల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కూడా ఈ అంశాలపై పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చేద్దాం. సార్, అలా దాదాపుగా కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా 66,700 మందికి పట్టా భూములు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఎలా చేశారు సార్ ఇంతవరకు? అంటే గత జూన్లో సీఎం గారు ఒకసారి జిల్లాకు వచ్చినప్పుడు సీఎం గారి దృష్టికి ఇది తీసుకెళ్ళటం జరిగింది. ఒక 66,700 ఎకరాలు ఉంది, మనకి పర్మిషన్ ఇస్తే కొంచెం సర్వే అంతా చేస్తామన్నప్పుడు ఇమీడియట్గా 2 డేస్లోనే మనకి జీవో రావటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుండి ఒక 90 సర్వే టీంలు ఏర్పాటు చేసుకుండి ప్రతి విలేజ్లోనూ కూడా సర్వే చేయటం జరిగింది. అలాగే ఆర్డీఓ లెవెల్లో ఈ మీటింగ్స్ అన్ని పెట్టి, జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టి ఒక రిజల్యూషన్ పాస్ చేశాము ఈ సొసైటీస్ రద్దు చేయడానికి. ఆ రిజల్యూషన్ బేస్ చేసుకుండి లిక్విడేటర్స్ని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తే దాని ప్రకారం మళ్ళీ ఒక్కసారి అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఈచ్ సొసైటీకి తీసుకుండి ఆ సొసైటీని రద్దు చేయటం, తర్వాత అక్కడ ఎవరెవరైతే పొజిషన్లో ఉన్నారో అవన్నీ రూల్స్ ప్రకారం వెరిఫై చేసుకోండి. అలాగే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సీఎం గారు కూడా ఖచ్చితంగా నేనే వచ్చి ఈ పట్టా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది పెద్దగా చేద్దామని సార్ చెప్పిన మీదట ఈ జన్మభూమి కార్యక్రమంలో మన జిల్లాకు వస్తున్నప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి అందరికీ పట్టా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్తే రేపు సీఎం గారు రావటం, అలాగే రేపు డిస్ట్రిబ్యూషన్ అనేది పెద్ద ఎత్తున మొత్తం అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంటైర్ మిషనరీ ఫ్రమ్ వీఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. తీసుకుంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇటుపక్క పోర్టులు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, నౌకలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఎయిర్పోర్ట్ అనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఇలాంటి ఎయిర్పోర్ట్కి ఎన్ని రోజుల లోపల పూర్తి చేయబోతున్నారు? ఎంత మొత్తం పెడుతున్నారు? ఎన్ని ఎకరాలు? అసలు ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది సార్? అంటే మనకి నెల్లూరు జిల్లా స్ట్రాటజిక్గా మంచి లొకేషన్ అండి. అంటే చెన్నైకి దగ్గర, తిరుపతికి దగ్గర, 2 ఎయిర్పోర్ట్లకి దగ్గర నేషనల్ హైవే ఉంది. జిల్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రైల్వే లైన్ కనెక్ట్ అయ్యింది. మనకి కోస్ట్ కూడా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎప్పటి నుంచో అందరూ అనుకున్నదే. మనకి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత చాలా లీగల్ హడ్డిల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఈ సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు రేపు సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఒక 1.5 ఇయర్ లోపే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేసి మనకి పబ్లిక్ యూటిలైజేషన్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎంత కాస్ట్తో చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు సార్? అంటే 1360 ఎకరాలకి సంబంధించి ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 334 కోట్లు వర్త్. ఓవరాల్గా తీసుకుంటే ఇటు నెల్లూరు జిల్లాలో దాదాపుగా కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ అనేది జిల్లా ప్రజల కళ అనే చెప్పుకోవాలి. దాదాపు 4 ఏళ్ల నుంచి ముందు నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఎయిర్పోర్ట్ నిర్మాణం అని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటు దామవరంలో భూములను కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో రేపు సీఎం చంద్రబాబు ఇటు శంకుస్థాపన చేసిన అనంతరం దాదాపుగా 66,700 మందికి 60,000 ఎకరాల సిజేఎస్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి పట్టాలు కూడా అందించడం జరుగుతుంది. ఉదయం పర్యటన ప్రారంభమైన తర్వాత సాయంత్రం 4:30 గంటల వరకు కూడా నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. ఉదయం జన్మభూమి మా ఊరు కార్యక్రమం, ఉప్పలేరు వాగు అనేది ప్రారంభం. అక్కడ నుంచి జన్మభూమి కార్యక్రమం తర్వాత ఎయిర్పోర్ట్ శంకుస్థాపన, అక్కడ నుంచి అక్కడ స్థానిక సభ, ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణం కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కట్టుదిట్టం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెల్లూరులో కనిపిస్తుంది. ఇది సీఎం చంద్రబాబు షెడ్యూల్లో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్.